భారత సాంస్కృతిక సేవా సంస్థ విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన విశ్వ బ్రాహ్మణ ప్రముఖులకు ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం కన్నుల పండగగా జరిగింది. రవీంద్ర భారతిలో విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 31 మార్చి నాడు ఏర్పాటు చేసిన ఈ ఉగాది ప్రతిభా పురస్కారాలు ప్రధాన కార్యక్రమం ఆనందోత్సవాల మధ్య గొప్ప వేడుకలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యుడు ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ సృష్టికర్తలు, మేధావులు అయిన విశ్వ బ్రాహ్మణులు ప్రస్తుతం తమ ఉనికిని కోల్పోతున్నారు. ఐకమత్యంగా ఉంటూ తమ హక్కుల సాధన కోసం రాజకీయ పరంగా విశ్వకర్మలు ఎదగాలని కోరారు. ఈ ఉగాది పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో అతిథులు ఉగాది ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ పురస్కారాలు అందుకున్న వారిలో ఖమ్మంపాటి సుబ్బారాయ వరప్రసాద్, డాక్టర్ సాయి రాజేంద్ర, డాక్టర్ కామాక్షి, డాక్టర్ సుంకోజ్ భాస్కర్, డాక్టర్ రాజరికం నాగార్జునాచారి, సాయిరాం చింతమడక, డాక్టర్ ఉమాదేవి, వడ్ల లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ నర్సింగ్ గోజు వెంకటేష్, ఎస్పీ మన్నూర్, డాక్టర్ పింటంపల్లి రామలింగాచారి, స్వర్ణ శిల్పి తోడోజు యోగేంద్ర కుమార్, స్వర్ణ శిల్పి తాళ్లబత్తుల సాయి, మైక్రో ఆర్టిస్ట్ పెద్దపురం విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకుడు డాక్టర్ వంగాల శాంతికృష్ణ, ఆచార్య శాంతికృష్ణ, సేవా సమితి అధ్యక్షుడు వజ్రాల ఇందిర, కవయిత్రి బొండాడ రాధ, గాయని బ్రహ్మశ్రీ, దాసరోజు యోగానంద్, కరాటే శిక్షకులు కోట్ల న్యుగుంజర్యారామ, తంగెళ్లపల్లి శ్రీవాణి, రవికుమార్ కూడా ఉన్నారు. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఫౌండేషన్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం మనందరికీ తెలుసు. నిజానికి ఇవాళ సమాజంలో సామాజిక వర్గాలుగా చెప్పుకుంటున్నటువంటి మిగతా కులాల కంటే కూడా విద్యాపరంగా ఎదగాలి. ఇవాళ విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటిది విద్య పేదరికంలో ఉన్నటువంటి వాళ్లకు విద్యను అందించడానికి శంకర్ గారికి, త్రిమూర్తుల గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ స్టేట్ పర్సన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ గారిని విశ్వ బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ లో నన్ను ఒక సభ్యురాలుగా తెలుసుకున్న మా సోదరులందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయంగా నేను ఇంత ముందుకు వచ్చానంటే దానికి కారణం మా సోదరుడు కిరణ్ కుమార్, అలాగే అన్న ప్రతి ఒక్కరు నాకు ఎంతో సహాయం అందిస్తున్నారు. మనం అభివృద్ధిలో భాగస్వాములు కావడం. ఆ పక్కనే ఆశించినటువంటి శ్రీ ఎస్ఆర్ నాగభూషణాచార్య గారు ప్రముఖ వ్యాపారవేత్తలు, బిల్డర్స్ అయినటువంటి అనంతపురం వాస్తవ్యులు, వారు కూడా వారి ధర్మపత్ని పేరున సుమారు 2 లక్షల రూపాయలు అమ్మవారి యొక్క మందిర నూతన నిర్మాణానికి భాగస్వాములు కావడం. ఇటువైపుగా ఆశీనులైనటువంటి ప్రముఖ సీనియర్ క్రిమినల్ లాయర్ గారు శ్రీ పేరుసోమ గురుప్రసాద్ సార్ గారు, వారు 1 లక్ష రూపాయలు, ఎలాగైతే ఇక్కడ ఈ యొక్క ఆర్ట్ ఫౌండేషన్ కు వారు 1 లక్ష రూపాయలు తమ వంతు ప్రతి సంవత్సరం ఆర్థిక సేవలు అందించినట్లుగా అక్కడ కూడా మందిర నిర్మాణానికి 1 లక్ష రూపాయలు వారు సేవలు అందించడం. అలాగే ఇప్పుడే ప్రసంగించినటువంటి భూతో భవిష్యత్తు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమానికి మాకు వెన్నుదన్నుగా ఉండి మేము పిలిచిన వెంటనే వచ్చినటువంటి, అదేవిధంగా గౌరవ సిరికొండ మధుసూదనాచార్య గారికి ఒక ఫోన్ కాల్, ఇట్ ఈస్ నాట్. తదుపరి శ్రీ సత్యనారాయణ గారు, పారా రైఫిల్ షూటర్, వీరికి తరువాత వడ్ల లక్ష్మి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాం. फोटो क्लियर फोन जो पेपर में डाली रविकुमार गारू తర్వాత అవార్డు స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. సోదరి శ్రీవాణి గారు ప్రతి సమయం
సివిల్ సర్వీసెస్కి సంబంధించి కోచింగ్ కూడా విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేకంగా ఇవ్వడానికి అని చెప్పేసి తలపెట్టడం జరుగుతుంది. మా అజెండాలో ఒక పాయింట్ అది. సో కాబట్టి విశ్వబ్రాహ్మణులు ముందుకు రావాలి. విద్యలో వెనుకబడి ఉంటే అన్నిట్లలో వెనుకబడి ఉంటాము. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి జాతి కాబట్టి విద్యాపరంగా ముందుకు తీసుకెళ్తే ఆటోమేటిక్గా ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విద్య ఒక ఆయుధంగా మలుచుకొని మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ముందుకు నడవాలనేటువంటి ఒక నినాదంతో విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉగాది పురస్కారాల్లో భాగంగా ఈరోజు విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విశ్వకర్మ వంశీయులను వివిధ రంగాల్లో నిష్ఠావితులైన వారిని గుర్తించడము, వాళ్ళకి ఈరోజు అవార్డులు ప్రదానం చేయడము, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక మంచి సంకల్పంతో, జాతిని ఎలా ముందుకు తీసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ నిర్మించడం జరిగింది అన్నయ్య వాళ్ళు. ఆ ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా ఇంకా జాతిలో ఎవరెవరు వెనుకబడ్డారు అనేది ఎంఎస్ఎంఈ ద్వారా మేము గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళేసి మన కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళకు నిధులు సమకూర్చి చిన్న పరిశ్రమలు పెట్టుకునేలాగా మేము ఆర్ట్ ఫౌండేషన్ తరఫున కానీ నేను రికమెండేషన్ చేస్తాను సీఎం గారికి. దానికైతే మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంఎస్ఎంఈ ద్వారా ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడు. ఆ దిశగా విశ్వకర్మ వంశీయులందరూ ముందుకెళ్ళాలి, అభివృద్ధిలోకి రావాలి, రాజకీయంగా ఎదగాలనేసి మేమంతా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు అన్నారు. ఆ విధంగా ఇప్పుడు ఈ కాటేజ్ ఇండస్ట్రీస్, స్మాల్ మైక్రో ఇండస్ట్రీస్ కూడా వాటిని మనము ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ కింద మేము కూడా ఫౌండేషన్ తరపు నుంచి వాళ్లకు అంటే స్కిల్ ట్రైనింగ్స్ ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం అనేది కూడా అజెండాలో ఉందండి. అది రాబోయే సంవత్సరాలు ఖచ్చితంగా చేస్తాము, సాధిస్తాము.